వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆస్ట్రోనిధి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీతో మీ నాగమురళి. నమస్కారం. శ్రీ మాత్రే నమః. మనం గత వీడియోలో ఆలస్య వివాహాలు జరగకుండా ఉండాలంటే, మంచి సంబంధాలు కుదరాలన్నా, ఆగిపోయిన పెళ్ళిళ్ళు జరగాలన్నా, ఎలాంటి ఆటంకాలు లేకుండా అబ్బాయికి అమ్మాయికి చక్కటి సంబంధాలు కుదరాలంటే ఏం చేయాలో మనం గత వీడియోలో చక్కటి రెమెడీ చూసాము. మరి ఈరోజు విషయానికి వస్తే, మన ఇంట్లో కుటుంబ సభ్యులమందరం కూడా ఆనందంగా హాయిగా గడుపుతూ ఉంటాం. అనుకోకుండా పెద్దవాళ్ళు ఏదో ఒక పనిపడి బయటికి వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరో ఒకరు అనుకోకుండా ఇంటి లోపల నుండి వచ్చుకుంటూ తుమ్మడమో, లేక ఇంట్లోకి వెళ్తూ తుమ్మడమో, ఇలా తుమ్మగానే మనం అనుకున్న కార్యం జరుగుతుందా లేదా అని సందేహపడుతూ ఉంటారు బయటికి వెళ్ళే వాళ్ళు. ఆ సందర్భంలో పెద్దవాళ్ళు ఏం చెప్పారండి, అప్పుడైతే కాసేపు కూర్చొని, ఓ 10 నిమిషాలు కూర్చొని మంచినీళ్ళు తాగి మళ్ళీ ఆ పనికి వెళ్ళవచ్చు అని చెప్పారు. సరే, ఇలా తుమ్మడం వల్ల మనం కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్తాము. కానీ ఒక్కొక్కరు ఏం చేస్తాము, అనుకోకుండా గడపపై తుమ్ముతారు. మరి గడపపై తుమ్మితే దోషమండి. బయటికి వెళ్ళేటప్పుడు తుమ్మితే మనం ఏదో ఒక రెమెడీ చేసుకుంటాం. కానీ గడపపై తుమ్మడం వల్ల చాలా దోషం, అది దోషం అనే చెప్తారండి. కాబట్టి ఈ దోషానికి ఈరోజు ఏం చేయాలో నేను చక్కటి రెమెడీ మీకు చెప్తాను. కొంతమంది అనుకోకుండా ఇంట్లో నుండి బయటికి వస్తూ సరిగ్గా గడపపైనే అని తుమ్మేస్తారు. ఒక్కొక్కరు బయట నుండి లోపలికి వెళ్ళేటప్పుడు అనుకోకుండా అదే గడపపై తుమ్ముతారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా గడపపై తుమ్మితే దోషమే అండి. ఆ దోషాన్ని మనం నివృత్తి చేసుకోవాలి. మరి ఎలా చేసుకోవాలంటే నేను చక్కటి రెమెడీ చెప్తాను. మరి దోషం అంటుంది కదా ఈవిడ, మరి ఏమి దోషం? ఇంతవరకు అందరూ తుమ్మితే కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగాలి అని విని ఉంటారు. కానీ గడపపై తుమ్మితే మాత్రం చిన్నవాళ్ళే కానీ పిల్లలే కానీ పెద్దవారైనా ఎవరు తుమ్మినా దోషమే అండి. అది అమ్మాయిలే కావచ్చు, అబ్బాయిలే కావచ్చు, చిన్న కానీ పెద్దవాళ్ళే కావచ్చు, ఆడ మొగ ఎవ్వరు తుమ్మినా దోషమే. ఏమి దోషం అంటే ఆయుక్షీణం. గడపపై తుమ్మితే ఆయుక్షీణం. మరి ఈ ఆయుక్షీణం తగ్గిపోతుందండి. గడపపై ఎట్టి పరిస్థితిలో కూడా ఎవ్వరూ తుమ్మకూడదు. తుమ్మడం వల్ల ఆయుక్షీణం జరుగుతుంది. అది అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ, చిన్న నుండి పెద్దవారే కానీ ప్రతి ఒక్కరూ ఇలా ఎవరు కూడా ఎట్టి పరిస్థితిలో గడపపై తుమ్మవద్దు. తుమ్మితే మరి ఈ రెమెడీని మీరు చేసుకోండి. ఏమీ లేదండి, ఒక చిన్న రాగి చెంబు కానీ లేదా ఇత్తడి చెంబు ఏదైనా పర్లేదు, రాగి లేదా ఇత్తడి చెంబు తీసుకోండి. ఇప్పుడు బావులు లేవు కదండి, బోర్ నీళ్ళు ఉంటాయి. ఫ్రెష్గా బోర్ వేసుకొని ఫ్రెష్ నీళ్ళనే పట్టుకోవాలండి. ఆ నీళ్ళలో చిటికెడు పసుపు వేసి, అందులో ఒక మామిడాకు వేసి అవి కలపాలండి. పసుపు నీళ్ళుగా మారిపోతాయి. అప్పుడు ఈ గడపపై తుమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, పిల్లలే కానీ పెద్దలే కానీ ఇంకెవరైనా కానివ్వండి, వారు మాత్రం తప్పకుండా కాళ్ళు చేతులు కడుక్కొని నోటిలో 3 సార్లు నీళ్లు పోసుకొని ఉమ్మాలండి. అంటే 3 సార్లు పుక్కిలించి ఉమ్మాలి. ఈ పసుపు కలుపుకున్న నీళ్ళనే పుక్కిలించి ఉమ్మేయాలి. ఉమ్ము వేసిన తర్వాత ఆ నీళ్లను కాస్త తలపై ఇలా 3 సార్లు చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం అనేది ఉండదు. ఈ దోషం ఇలా తీర్చుకోవచ్చు. సరే అండి, ఒక రోజు అలా తుమ్మితే దానికి ఆ సమస్యకి పరిష్కారం చేసుకున్నాం. అదే రోజు మళ్ళీ ఆ గడప పైనే తుమ్మైందనుకోండి, అనుకోకుండా అలా జరుగుతుంది. కామన్గా అనుకోని సందర్భాల్లో అలా జరుగుతుంది. అలాంటప్పుడు ఈ రెమెడీ మళ్ళీ చేసుకోని అవసరం లేదు. ఈ రెమెడీ ఒక్క రోజుకు అంటే 24 గంటలకి సరిపోతుంది. మళ్ళీ తెల్లవారి మాత్రం అనుకోకుండా మళ్ళీ గడప పైనే తుమ్మితే మాత్రం మళ్ళీ ఇలాగే చేసుకోవాలండి. పదే ఒకటే వారంలో ఇలాగే జరిగితే మాత్రం మీ దగ్గరలో ఉన్న పూజారిని సంప్రదించి దీనికి చక్కటి పరిష్కారం తప్పకుండా చేసుకోండి. ఇంకా అనుకోకుండా ఒక్కొక్క సమయంలో పెద్దవారు బయటికి వెళ్తూ అనుకొని అపశకున మాటలు వినాల్సి వస్తుంది. లేక ఎవరో ఒకరు తుమ్ముతూ ఉంటారు. బయటికి వెళ్దాం, ఏదో అర్జెంటు పని మీద బయటికి వెళ్తూ ఉంటారు పెద్దలు. మరి వారు మంచినీరు తాగితే సరిపోదండి, 10 నిమిషాలు కూర్చుంటే సరిపోదు. వారు ఏం చేయాలంటే, వారు బయటికి వెళ్ళే సమయానికి ఎవరో ఒకరు తుమ్మారనుకోండి, ఏదో శుభకార్యం పైన బయటికి వెళ్తారు, లేదా ఏదో పని పైన బయటికి వెళ్తూ ఉంటారు.
అలాంటి సందర్భంలో ఎవరో ఒకరు తుమ్ముతారు అనుకోకుండా. అలా జరిగినప్పుడు మాత్రం వారు బయటికి వెళ్ళే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానివ్వండి, మళ్ళీ పంపు దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని వచ్చి ఇంట్లో 10 నిమిషాలు కూర్చోవాలండి. కూర్చొని కాస్త బెల్లం కానీ చక్కెర కానీ నోట్లో వేసుకొని నోటిని తీపి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ మీరు బయటకి వెళ్ళాలి. అంతేకాని అలా చేయకుండా తుమ్మారు కదా ఒక 10 నిమిషాలు కూర్చుంటే సరిపోతుందని అస్సలు అనుకోకూడదండి. ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కొని నోటిని తీపి చేసుకున్న తర్వాతే బయటకు వెళ్ళాలి. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న పనులు మీకు బయట ఉంటాయి కదండి, అనేక పనులు ఉంటాయి. ఆ పని మీద బయటికి వెళ్తూ ఉంటారు. ఆ పనులన్నీ కూడా సవ్యంగా జరగాలంటే తప్పక ఈ రెమెడీని మీరు పాటించాలి. ఇలా పాటించడం వల్ల ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి. ఇలా తప్పక ఈ రెమెడీని పాటించండి. ఇక మీకు ఎలాంటి ఆటంకాలు ఇంకా ఎదురు కావండి. నేను మళ్ళీ మరొక వీడియోలో అద్భుతమైన రెమెడీతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. మీతో మీ నాగమురళి. నమస్కారం.